అందరికీ నమస్కారం. 16th July 2024 ఇక్కడే నేను ఒక్కనే ఉన్నాను. అక్కడ నా పక్కన సునీల్ గారు, ఇటు పక్కన ప్రవీణ్ గారు ఫ్రమ్ స్పిరిట్ మీడియా. బయట హీరో గారు వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం. 2 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ మూవీ చూసిన తర్వాత స్టార్ కాస్ట్ క్రూ అంతా వెయిట్ చేస్తున్నారు బయట. అప్పుడప్పుడు సాగర్ సంగంకి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. దాని తర్వాత రుద్రవీణకి కొంచెం చెమ్మగిలినాయి కళ్ళు. ఈ సినిమాకి 2-3 సార్లు ఖర్చు వెతుక్కున్న. ఆ రోజు అన్లక్కీగా ఖర్చు తెచ్చుకోలేదు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నివేత గారు కనిపించారు, విశ్వ గారు కనిపించారు, డైరెక్టర్ గారు కనిపించారు. కరెక్ట్గా 3 months బ్యాక్ 2024 15th or 16th July సినిమా చూసిన 3 months బ్యాక్ మా పెద్ద పాపకి డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చి హిందీలో 38.5 వచ్చింది. స్కూల్లో పిలిపించి క్లాస్ రూమ్లో విడిగా మాట్లాడారు. మళ్ళీ రాయాలి సార్ ఎగ్జామ్ అది ఇది అని చెప్పారు. కట్ చేస్తే తను నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ గ్రేడ్లో 96 తెచ్చుకుంది హిందీలో. అది ఇక్కడ కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి విశ్వ గారితో మాట్లాడుతున్నాను, హీరోతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇలా చూస్తున్నారు. ఇది ఏదో బాగా కనెక్ట్ అయిపోయారు, క్లోజ్ అయిపోయినా అర్థమైపోయిన వాళ్ళకి. అర్థమైనప్పుడు వాళ్ళ మనసులో ఒక చిన్న హార్ట్తో అవుతాం కదా. మామూలుగా ఫ్రెండ్స్ జోక్ తీసుకునేటప్పుడు నవ్వేవారు, హృదయపరల నుంచి వచ్చే నవ్వు ఓకే అయిపోయింది డన్ అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. నా కళ్ళు చూసి చెప్పేసారు వాళ్ళు ఇది క్లోజ్ అని చెప్పి. సునీల్ గారు, ప్రవీణ్ గారు, రాణా గారు, విశ్వ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ అప్పటి నుంచి నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఎంత కనెక్ట్ అయ్యారంటే నేను సెకండ్ టైం కూడా ఈ సినిమా ప్రివ్యూ వస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒక్కనే వచ్చాను కదండి, సార్ ఫ్యామిలీతో వస్తాను అని చెప్పాను. ఇది ఇంతకుముందు ఫంక్షన్లో కూడా చెప్పినట్టున్నాను. అప్పుడు ఫ్యామిలీతో వచ్చాను. ఫ్యామిలీతో వచ్చినప్పుడు నివేతగా పేపర్స్ వెనక దాచుకుని తలుపు తీసి విశ్వ గారి దగ్గరికి వస్తారు. నివేత గారు ఇలా పేపర్ తీసి ఇలా ముందు పెట్టే లోపు మా పిల్లలిద్దరు పాస్ అయిపోయింది అనుకుంటే డన్ క్లోజ్ చేసేయాలి, డీల్ క్లోజ్ చేసేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. థియేటర్లో ఒక్కరిని సినిమా చూసి డీల్ క్లోజ్ చేయడం చాలా కష్టం అండి. మీరు అనుకుంటారు OTT ప్లాట్ఫామ్స్ అంటే ఒక సినిమా చూసేస్తాడు, కవిగా ఏదో క్యాల్కులేషన్ చేసేసుకుంటాడు, RP అంటాడు, ROI అంటాడు, రెవెన్యూ అంటాడు, సబ్స్క్రిప్షన్స్ అంటాడు అని చెప్పాడు. మ్యాథమెటిక్స్ లాజిక్స్ చూసుకుంటారు అనుకుంటారు. మ్యాథమెటిక్స్ లాజిక్స్ లెంత్ కాదండి, డెప్త్ చూడాలి. కంటెంట్లో డెప్త్ చూడాలి. లెంత్ ఎంత ఉంది, బ్రెత్ ఎంత ఉంది అని చెప్పి మ్యాథమెటిక్స్ కాదు మేము చేసేది. కంటెంట్లో డెప్త్ ఎంత ఉంది అని చెప్పి చూస్తాం. వణుకుతున్నాను చూడండి, కనెక్ట్ అయ్యాను కూడా వణుకుతున్నాను, చేయడం వణుకుతుంది. చాలా రోజుల తర్వాత కళ్ళ నుంచి నేను వచ్చిన సినిమా గురించి మేనేజ్మెంట్ని కన్విన్స్ చేయడానికి నాకు తెలుగు అవసరమైంది. జనరల్గా మ్యాథమెటిక్స్తో మాట్లాడతాం మేము. ఈ సినిమాని కన్విన్స్ చేయడానికి స్పష్టమైన తెలుగు అవసరమైంది. లక్కీగా తెలుగు వచ్చు కాబట్టి తెలుగులో పడతగా కన్విన్స్ చేసి క్లోజ్ చేసి గద్దర్ అవార్డ్స్ ఎప్పుడైతే వచ్చినాయో మళ్ళీ ఇదే స్టేజ్ మీద వచ్చాను, మాట్లాడాను. అప్పుడు నాకేంటంటే స్టేట్ ర్యాంకర్ నేను, వీళ్ళకి అవార్డు వచ్చింది, నాకు వచ్చినట్టు ఫీల్ అయ్యా. నేను స్టేట్ ర్యాంకర్ నేను ఫీల్ అయ్యా. ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో నేను నేషనల్ ర్యాంకర్ని అని ఫీల్ అయ్యా. టాపర్ నేను ఫీల్ అయ్యా. టాప్ 10 కాదు, టాప్ 1 స్టేట్ ర్యాంకర్ని కాదు, నేషనల్ ర్యాంకర్ని కూడా అని ఫీల్ అయ్యా. ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా ఏమేమి అవార్డ్స్ ఉన్నాయో అన్నిటికీ ట్రై చేస్తూనే ఉండండి. నిరంతర వార్త 70 TV9 లాగా నిరంతర అవార్డులు 70 35 చిన్న కథ కాదు. చాలా మంది 35 చిన్న కథ కాదు అంటున్నారు, 35 చిన్న కథ కాదు అంటే ఇంకా తెలుగుతనం బాగుంటుంది. అండి నా పేరు వినోద్. మిడిల్ క్లాస్ మెలడీస్ అని ఒక సినిమా తీశాను నేను.
నాకు చిన్నప్పటి నుంచి బాపు గారి సినిమాలు చాలా ఇష్టం అండి. మిస్టర్ పెళ్ళం అలాంటి సినిమాలు చూస్తూ ఇది నా లైఫ్ స్క్రీన్ మీద చూసుకుంటుందని ఫీల్ అవుతుండేవాడిని నేను. సో నేను మొదటి సినిమా తీయాలనుకున్నప్పుడు కూడా నేనంత మామూలు మన ఇళ్లలో జరిగే విషయాల్ని, ఇళ్లలో చూసే వాతావరణాన్ని స్క్రీన్ మీద చూపించాలని ప్రయత్నం చేశాను నేను. జనాలకి ఎలా అనిపించిందో తెలియదు, కానీ నేను అంత బాగా చూపించలేకపోయానని నా ఫీలింగ్ అనమాట. కానీ తర్వాత ఒకసారి 35 చూసినప్పుడు కొంచెం కుళ్ళేసింది నాకు. నేను ఎలా చూపించాలనుకున్నానో చూపించలేకపోయాను, అలా ముందు చూపించాడు అనిపించింది నాకు. లిటరలీ ఆ ఇల్లు ఎవరో ఉంటున్న ఇల్లులా ఉంటుంది, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వాడే వస్తువులు అవన్నీ నిజంగా మనుషులు అందరూ బతుకుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అలాంటి ఒక వరల్డ్ని క్రియేట్ చేయటం, అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ స్క్రీన్ మీద క్రియేట్ చేయడం చాలా 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 టఫ్. అది సీజీ చేయడం చాలా తేలిక, అవి చేయడమే చాలా కష్టము. అది నందు చేశాడు. నాకు అవి చూస్తున్నప్పుడు నిజంగా నా చిన్నప్పుడు నా ఫ్యామిలీ నేను చూస్తున్నట్టు అనిపించింది, అమ్మ నాన్న ఇద్దరం పిల్లలం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. విశ్వ దాంట్లో చేసిన తీరు, మిగతా తను పర్ఫామ్ చేసిన తీరు, అండ్ పిల్లలు వీళ్ళు ఏం చేయించారో నాకు తెలియదు, అంత బాగా ఎలా తీసుకొచ్చాడో. థ్యాంక్ యూ నందు ఫర్ మేకింగ్ దట్ ఫిల్మ్. నాకు చాలా నచ్చిన సినిమాల్లో అదొకటి. ఇకపోతే ఈరోజు ఏంటంటే 35 ఒక సినిమాగా వదిలేకుండా దాని స్క్రీన్ ప్లేని బుక్ లాగా తీసుకురావటం చాలా మంచి ఆలోచన అది. నాకు కొంచెం పుస్తకాలతో కొంచెం ట్రావెల్ ఉంది. మా ఫాదర్ బుక్ పబ్లిషింగ్ ఇండస్ట్రీలోనే ఉండేవాళ్ళు, తెలుగు బుక్ పబ్లిషింగ్ ఇండస్ట్రీలో. సో ఈ ఆలోచన చాలా బాగుంది. ఇంకా ఎక్కువ సినిమాలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ దీన్ని పబ్లిష్ చేసిన అన్వేక్షకి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ. హలో అండి, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. Firstly, congrats to the whole team for winning these awards for the child artist and the child film. And anchor mentioned chesaru, but it took us more than 30 years to get an award like this, and it took a team like this to bring that award back home. Chala happy ga undi. I was అందరూ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ ఆర్ ది యాక్టర్స్ చాలా చిన్న వయసులోనే దే హ్యావ్ బిల్డ్ దీస్ బిగ్ హోప్స్. ఫిల్మ్ మేకర్ అవుదామని, లేదంటే రైటర్ అవుదామని, ఒక టైప్ ఆఫ్ కథ చెప్దామని. చాలామంది చిన్న చిన్న ఊర్ల నుంచి వాటి నుంచి వస్తారు. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు ఇండస్ట్రీ మార్కెట్ వాళ్ళు, లేదంటే ఎవరో చెప్పిన దాని వాళ్ళు ఇలా అవుతుందో అలా అవుతుందో అని, మనకి ఎందుకులే ఆ దారిలో వెళ్తే మనం సక్సెస్ అవ్వలేమేమో అని. బట్ దిస్ ఫిలిం ఇస్ దట్ రే ఆఫ్ హోప్ దట్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నీకు కథ చెప్పాలి చిన్నదా పెద్దదాన్ని వదిలేసి ద కైండ్ ఆఫ్ స్టోరీ యూ వాంట్ టు టెల్, చెప్తే ఇట్ విల్ రీప్ రిజల్ట్స్ అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇట్స్ అ బిగ్ హోప్ ఫర్ అ లాట్ ఆఫ్ స్మాల్ ఫిలిమ్స్. కరెక్ట్గా చేస్తే when the correct team comes together, enta manchi pair vastundi annadi it proved, and I'm very happy that it's happening in our industry. And coming to the team, Vishwadev is na chinnanat snehitudu. Middaram Visakhapatnamlo same colony lo perigamu, iddaru oke kind of music vinnamu, oke bandi మీద తిరిగాము, అన్నీ కలిసి చేసాం. సో అప్పుడు అనుకునే వాళ్ళు ఇద్దరం సినిమాలు ఇండస్ట్రీలోకి రావాలి, కానీ ఏం చేద్దాం అన్నది షార్ట్ ఫిల్మ్స్ కూడా కలిసే చేసాం, ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్. సో అప్పుడు ఏదో చిన్న హోప్ ఉండేది, ఏదో చదువుద్దాము సినిమాలని. బట్ నౌ వేర్ వీ స్టాండ్ బోత్ ఆఫ్ us is something that I'm really proud of him as an actor, and I'm a director. But it for Vishu to become the person that you people love, that is done by Nandu, and fabulous job. Ento real ga visu la kanipichadaniki inni cinemalu pattindi. But I think when you write the right character, you can see the true person. I know what heart went into this story as a producer and also as an actor for Vishwadev. Kudos to you, brother, and the entire team, Prasanna garu, Vivek Sagar, and all the cast in the film, అండ్ ద చైల్డ్ ఆర్టిస్ట్, వీ షుడ్ స్పీక్ అబౌట్ హిమ్. ఎంత బాగా చేశాడో. నేను చాలాసార్లు నందుతో ఉన్నా, తారే జమీన్ పర్ తర్వాత అంత బాగా సమ్మన్ పర్ఫార్మ్డ్ ఆన్ స్క్రీన్ హూ సచ్ ఎ యంగ్ ఏజ్ అండ్ వితౌట్ మచ్ ఎక్స్పీరియన్స్ అంత కన్విన్స్ చేయగలిగాడు. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ జాబ్.
అండ్ ఆల్ ద లవ్ ఇప్పుడు దాకా వస్తున్న జాబ్ ఇంకా వస్తున్న లవ్ ఎవ్రీథింగ్ ఇస్ డిజర్వ్డ్ అండ్ ఐ వుడ్ వాంట్ దెమ్ టు గెట్ మోర్ అవార్డ్స్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ ప్రౌడ్. మన సినిమా అని చెప్పుకునే ఒక సినిమా వచ్చింది అండ్ వీ షుడ్ బి రియలీ సెలబ్రేటింగ్ దిస్ మూమెంట్ అండ్ ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ దట్ ఒక స్క్రీన్ రైటింగ్ బుక్, ఒక స్క్రీన్ ప్లే బుక్ ఒకటి దర్ పబ్లిషింగ్, విచ్ షుడ్ బి లాట్ ఆఫ్ హెల్ప్ఫుల్. I would want to read what it, how it happened, like on the screen, how it translated. I would want to read and tell you, Nandu. Thanks for having me here. అందరికీ నమస్కారం అండి. ఇది రైటర్గా నా ఫస్ట్ వర్క్. సో ఆవిడ డైలాగ్ రైటర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు రైట్ డైలాగ్స్, కానీ ఇలాంటి దాంట్లో మాట్లాడడం అన్నది లిటిల్ టఫ్ అనిపిస్తుంది. ఈ నా ఫస్ట్ వర్క్ కావడం వల్ల చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలి, బట్ ఐ డోంట్ టేక్ దిస్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. బట్ ఫస్ట్ థ్యాంక్స్ నందుకే చెప్పాలి ఫర్ 2 reasons అండి. ఫస్ట్, నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దానికి. సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు రైటింగ్ చాలా ఈజీ చేసేసింది దానికి. ఎందుకు అంటే వెరీ ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హెమ్, అన్న నాకు డైలాగ్స్ ఎలా కావాలి అంటే అని ఒక చిన్న ఇది చెప్పాడు. నాకు పంచ్ డైలాగులు వద్దు, నాకు ప్రాస వద్దు, హై వోల్టేజ్ ఎమోషన్ డైలాగ్స్ అస్సలు వద్దు, ఇవే వద్దు. ఒక మనిషి సాటి మనిషితో మాట్లాడేలా మనసు నుండి మాట రావాలి, నోట్లో పలికేటట్టు ఉండాలి. అదేంటి నోట్లో పలికేటట్టు ఉండాలి అని అంటే, అన్న ఇదంతా చిన్నపిల్లల మాటలన్నా పెద్ద మాటలు మాట్లాడేస్తే తెలుగు మళ్ళీ వాళ్ళు మాట్లాడలేరు అని. ఈ మాట ఆ రోజుతో ఆగలేదు. నేను రాసిన ప్రతి లైన్కి ఆ మేట్ ఉంటుంది. అన్న ఇది 10 ఏళ్ళు ఉన్న పిల్లోడు మాట్లాడే మాటేనా, ఆలోచించు. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న నివేద ఇలా, అంటే అప్పుడు మేము నివేద హౌస్ వైఫ్గా ఉన్న ఆవిడ మాట్లాడే మాటేనా ఇది. సో ప్రతి దానికి ఒక మేటర్ ఉంటుందన్నమాట. అసలు ఎంత పర్ఫెక్షన్ ఉంటుందంటే ఆ క్లారిటీ అసలు నాకు బాగా నచ్చి రాసింటాను, కానీ ఆయన క్లారిటీ వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ అది చూశాక అప్పుడు అర్థమవుతుంది, ఓహో నందు వాట్ హీ ఈజ్ అన్నది. ఇది నాకు ఒక్కసారి జరిగిన ఎక్స్పీరియన్స్ కాదండి. రాసిన అన్ని నాళ్ళు ఎన్ని వర్షన్స్ రాసామో ప్రతి వర్షంలో నాకు కలిగిన అనుభవం అండి ఇది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, అది నాకు అర్థం కాదు దాన్ని ఎలా చెప్పాలి అన్నది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎవరో ఒకరు సినిమా చూశాను అని ఏదో మెసేజ్ రాస్తుంటారు. అందరు రాసే మెసేజ్లో ఒక కామన్ వర్డ్ ఏమంటే చూసి ఏడ్చాము అని. ఆ మాట విన్న వెంటనే, చదివిన వెంటనే తెలియని ఆనందం వస్తుంది. అదేం సాటిస్టిక్ ప్లెజర్ నాకు తెలియదు. ఓకే, ఒకడు ఏడ్చాడంటే నేను ఆనందపడ్డాను. గమనించాలంటే ఇప్పుడు ఎంతమంది మాట్లాడారో ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటలో ఒక కామన్ వర్డ్ ఏమంటే మేము ఏడ్చాము అని. ఓకే, సో మళ్ళా కూడా ఆనందమే దాంట్లో. సో ఒక ఏడుపులో ఏం ఆనందం అంటే ఆనందంగా చెప్పాలి నాకు. ఓకే, స్పెషల్ థ్యాంక్స్ కన్నా స్పెషల్ కంగ్రాట్స్ ఎవరికంటే అరుణ్ కండి. ఎందుకంటే నా జర్నీ అరుణ్తో వాస్ క్వైట్ డిఫరెంట్. ఎంత ప్రాంప్ట్గా ఉండేవాడంటే, మేము డైలాగ్ ట్రైన్ చేసేటప్పుడు షార్ప్ క్లాస్ అయిన వెంటనే స్కూల్కి వెళ్ళాలన్నమాట, రెడీ అయిపోయి కూర్చునేవాడు. ఒక్క క్లాస్ మిస్ అయ్యేవాడు కాదు. అసలు ఎంత టూ గుడ్ అంటే అసలు మూవీ మీద అతనికి ఉన్న అండర్స్టాండింగ్ అసలు నేను చెప్పలేను. ఒకసారి ఎప్పుడైనా కాస్త ఎక్కువ ఏడ్చాడు అనుకో, అరే అంత కాదురా అంటే మళ్ళీ దాంట్లో నాకు స్టేజెస్ చూపించేవాడు, ఇది ఓకేనా నీకు, ఇది ఓకేనా నీకు అని. నాకైతే అస్సలు షాక్. అసలు ఒక మామూలు యాక్ట్ చేస్తూ ఇలా ఆగిపోయి షార్ట్ కట్ అయితే నెక్స్ట్ కంటిన్యూటీ ఆ వేలు ఇలా ఉంటే ఆ వేలు అక్కడి నుంచే పెట్టుకుని ఉంటాడు. అది అసలు ఎలా అలా గుర్తుపెట్టుకుంటాడు నాకు తెలియదు. ప్రతి సీన్ మీద అసలు కెమెరాలు 4 ఉంటే ప్రతి కెమెరా మీద ఏది ఏ డైరెక్షన్లో ఉంది, ఎక్కడ దేనికి ఎక్స్ప్రెషన్ ఎటువైపు చూపించాలి అన్నది చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఐ రియలీ డోంట్ నో, ఇట్స్ అ లాంగ్ జర్నీ ఫర్ హిమ్. దిస్ ఇస్ ఓన్లీ ఎ బిగినింగ్ వాట్ హీ మేడ్ సో ఫార్. ట్రస్ట్ మై వర్డ్స్. థ్యాంక్స్ ఎవ్రీవన్.